హిందీ సినిమాల్లో మెరిస్తే అదో వింత. సౌత్ హీరోలని ఒకప్పుడు లెక్క చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు మన హీరోలు అక్కడికి వెళ్తే అదేదో అద్భుతం అనేంతగా సీన్లు మారిపోయాయి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ తో బిజీ అయ్యాడు. కాస్త మజిల్స్ అలానే జుట్టు కత్తిరించి కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. కానీ వార్ 2లో ఇలాంటి గెటప్లు చాలానే వేయబోతున్నాడట. హృతిక్ రోషన్ కంటే కూడా బలశాలిగా కనిపిస్తాడట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలను డైరెక్టర్ కావాలనే లీకుల రూపంలో వదులుతున్నాడని తెలుస్తోంది. అదేందో చూసేయండి. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఇండియన్ ర్యాంబో అనేలా కండలు తిరుగుంటాడు. హాలీవుడ్ హీరో రేంజ్లో అపీరెన్స్ ఉంటుంది. అలాంటి హీరోని మించేలా ఉండాలంటే విలన్గా ఎన్టీఆర్ అంతకు మించి అనిపించాలి. అందుకే మజిల్స్ పెంచబోతున్నాడు. ఆల్రెడీ వార్ 2 షూటింగ్ మొదలైంది. ఎన్టీఆర్ కూడా షూటింగ్లో జాయిన్ అయ్యాడు. అలాంటప్పుడు తను మళ్ళీ మజిల్స్ పెంచడం ఏంటి అనే డౌట్ రాకుండా ఉండదు. అక్కడే ట్విస్ట్ ఉంది. వార్ 2లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఒకటి గుడ్ ఏజెంట్, రెండోది తన బ్రదర్ పాత్ర కూడా వేస్తున్నాడు. అదే ఈ మూవీలో విలన్ రోల్ తెలుస్తోంది. ప్రస్తుతానికి గుడ్ ఏజెంట్ గా ఎన్టీఆర్ తన పాత్ర తాలూకు షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఇక విలనీ రోల్ షూటింగ్ అక్టోబర్ లో ఉంటుందట. సో ఈ షెడ్యూల్ పూర్తి కాగానే కండలు పెంచేందుకు 2 నెలల టైం తీసుకోబోతున్నాడు తారక్. అంతేకాదు ఇందులో డ్యూయల్ రోల్ వేస్తున్న తారక్ మొత్తంగా ఒక్కో పాత్ర 2 గెటప్స్ అంటే మొత్తంగా 4 గెటప్స్ లో కనిపించబోతున్నాడు. ఎలా చూసినా హృతిక్ కి హీరోని తట్టుకోవడం కష్టమే. హృతిక్ ఎంత మంచి డాన్సర్ అయినా కూడా తారక్ మాస్ పల్స్ తెలిసిన ఊరమాస్ డాన్సర్, క్లాసికల్ డాన్స్ కూడా తెలిసిన నటుడు. అంతేకాదు నటన మీద మంచి పట్టుడడంతో హృతిక్ కంటే కూడా ఈ విషయంలో 2 ఆకులు ఎక్కువే చదివిన స్టార్. సో ఎలా చూసినా తనకి దక్కిన విలనీ రోల్, దీనికి తోడు ద్విపాత్రాభినయం, అలాగే 4 గెటప్లు, ఇవన్నీ చూస్తే వార్ 2లో అప్పర్ హ్యాండ్ మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్దే అయ్యేలా ఉంది.